చలపాయ్ ఆ మాంత్రికుడి నెంబర్ చెప్పు. త్వరగా 9848 ఫాస్ట్ గా పరిగెట్టండిరా, దొరికామంటే చేస్తాం. నీ 2 కిడ్నీలు నావే. 4678 ఏమే జ్వరం వచ్చిందా అలా మెల్లి నడుతావా? ఎవరు దొరుకుతారని పట్టుకుంటావా? నమ్మ జీవితం హత్యలు చేయొచ్చు కానీ అప్పులు మాత్రం చేయకూడదురా బావా. ఇట్టండి తప్పించుకున్నారు కరుణ. ఎక్కడికి పోతారన్నా? ఈసారి కనపడితే వాళ్ళ కిడ్నీలతో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకుందాం. రేయ్ పదండ్రా. అమ్మయ్యా, ఈసారి తప్పించుకున్నారా? ఇక్కడ చేప మందు ఉచితంగా ఇవ్వడను. బావా బాగా అలసిపోయాం. వాడేవాడు చేప మందు ఉచితంగా ఇస్తున్నాడు. 10 బాగా కొద్దిగా మందేద్దాం. నీ అబ్బా, అది చేప మందు కదరా, చేప మందు ఇస్తున్నారు ఉపసానికి యాదవా. బావా ఫోన్ రింగ్ అవుతుంది బావా. నీ ఫోన్ రింగ్ అయితే నా పర్మిషన్ ఎందుకురా? నాది కదా బావా, నీ ఫోనే. ఓ సారీ. హలో, ఎవరండి లైన్లో? లైన్లో ఎవరు లేరండి, నేను ఒక్కనే. నాకు సమస్య వచ్చిందండి. సమస్య వస్తే డాక్టర్ సమరం గారికి చూపించుకోండి. చచ్చా, మనకు అలాంటిదేం లేదు. ఫిట్. మరి నాకెందుకు కాల్ చేశారు? వితౌట్ పర్మిషన్, వితౌట్ కరెంట్ బిల్, వితౌట్ రెంట్, వితౌట్ మెయింటెనెన్స్ మా ఇంట్లో ఒక దెయ్యం ఉందండి. దెయ్యమా? అంటే ఏంటి, ఇప్పుడు నేను వచ్చా దెయ్యంతో మీకు రెంట్ ఇప్పించాలా? కాదు కాదు, ఏకంగా దాన్ని వెకేట్ చేయించాలి. 5 లక్షలు ఇస్తాను. 5 లక్షల? ఒక్క నిమిషం సార్. రే, పాప హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుంది? 3. ఆ కర్ణగాడికి ఎంత ఇవ్వాలి? 3. వాడి వడ్డీ 2 లక్షలు, మొత్తం ఎంత? 10. కరెక్ట్ సార్. మాకు 10 లక్షలు ఇస్తే వచ్చి ఆ దెయ్యం అంతే చూస్తాం. సరే ఇస్తాను. అయితే మేము వస్తాం, బ్యాండ్ వాయిస్తాం. బ్యాండ్ ఎందుకు? ఇదేమన్నా పెళ్ళా? అదే, వచ్చి ఆ దెయ్యానికి బ్యాండ్ బజాయిస్తాం. ఏటి బా పుసుకు నాకు మాట ఇచ్చాను. అయినా మన బ్యాండ్ మేళం కదా, దెయ్యాన్ని బజేస్తాను అంత బేటే. రే, పాప బతకటానికి మన అప్పు తీరటానికి మనకు డబ్బు కావాలి. వాడెవడో రైట్ టైంకి రాంగ్ నెంబర్ కొట్టి మనకు హెల్ప్ చేశాడు. దెయ్యంతో ఫస్ట్ మీటింగ్ రేపే. కంగనా రనౌట్. హిందీ హీరోయిన్ కాంపిటీషన్ లోపల ఉంటానేనా? ఖమోష్, అందరు చలో. హట్ అంటే పసుపా? నంది కొండ వాగుల్లో నా నల్ల తుమ్మ నీడల్లో. ఇదేదో సినిమాలో పాట కదూ. హట్ హట్ అంటే చెప్పరు బ్రదర్, చూపిస్తారు. బాకారింది. ఈ ఇంట్లో దెయ్యం ఉంది, అందుకేగా మిమ్మల్ని పిలిచాం. దెయ్యం మేలా ఫిమేలా? కోరికలు తీరని ఆడదెయ్యం నట్టింట్లో తిష్ట వేసి కూర్చుంది. కోరికలు తీర్చడంలో నేను ఎక్స్పర్ట్ ని. దాని కోరిక ఏంటో తెలుసుకో. కోరికంటే కోరిక కాదులండి. మీరు ఎలాగైనా సరే దెయ్యాన్ని బంధించాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. 1 నెల రోజులు మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం. ఏంటి పెళ్ళ? బ్యాండ్ మేళం కాంటాక్ట్ మాత్రం మాకేవ్వండా. బ్యాండ్ మేళం ఏంటి? మీరు భూత వైద్యులు కదా. బ్యాండ్ మేళం అంటే పెళ్లికి కాదు, దెయ్యానికి వాయిస్తాం. పైగా ఆ దెయ్యం ఈ ఇంట్లో పెళ్లి జరగనివ్వనుంటుంది. ఏడ్చింది, దాని తోలు తీసి పెళ్లి కూతురు చీర కొట్టిస్తా. రేపు రాత్రి అష్టదిగ్బంధనం చేస్తా, దెయ్యాన్ని బంధిస్తా. అదేమిటి మీరు భయపడుతున్నారు? భయపడను, భయపెడతాను. ఆ దెయ్యం అంతు చూస్తాను. ఎంత పెద్ద
పెద్ద ముగ్గు పెద్దగుందట. సంక్రాంతి ముగ్గులా ఉంది. సంక్రాంతి ముక్క గొబ్బెమ్మలంటే గొబ్బెమ్మలో డాన్స్ దోల తీరిపోతాయి. ఓం క్లీం క్లీం. వెనల్ ఐస్ క్రీమ్. వెనిలా ఐస్ క్రీమ్ ఏంటి? ఐస్ క్రీమ్ కాదు, బంధం, చక్రబంధం, ఆత్మబంధన చక్రం. ఓకే ఓకే. ఆ, పెద్దగుందట. లైట్ ఎలా వెలిగిందిరా? కింద బ్యాటర్ పెట్టి మేనేజ్ చేశాట. హ్రీం వాం బూమ్ భూతేశ్వరి వాం వసీం కురు కురు స్వాహ ఓం క్లీం క్లీం దినకర కిరణే ఓం ఫట్ స్వాహ కురు కురు స్వాహ ఓం శాంతి మనశ్శాంతి విజయ శాంతి డిస్కో శాంతి. డిస్కో శాంతి ఏంటి? విశ్వశాంతి కోసం అన్ని ప్రేతాత్మల్ని శాంతి చేయాలి. ఆవాహనం ఆవాహనం ఆవాహనం. ఏ వాహనం? అశోక్ లేలాండ్. ఏ వాహనం అయితే నీకు ఎందుకురా? ఏదో వాహనం మీద వస్తది కదా. వెయిట్ అండ్ సే. ఓం క్షం హ్రీం ఫట్ స్వాహ ఓం బగబుగే భగిని భాగోదిని భగవాసిని. దెయ్యం. మీరేం సార్ మంత్రగాడి మీద పడుతున్నారు? ప్రాక్టీస్ అని మంత్రాలను మర్చిపోగలంటే. మంత్రాలు మర్చిపోవటం ఏంటి? అంటే ఒక్కొక్క ఆత్మను బంధించడానికి ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ప్రాక్టీస్ ఉంటుంది. అది మర్చిపోతానేమోనని. ఓం క్షం. అదేంటి బ్రాంతి బాటలు పెట్టారా? పచ్చి తాగుబోతులా ఉన్నాడు కనిపించాడు. మూర్ఖుడా, అది బ్రాంతి బాటలు కాదురా, ఆత్మ దిగ్బంధనం చేసే గాజు కలశం. ఐ సీ. యూసి తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఏ దిక్కునున్నా రా, బయటికి రా, వచ్చి కూర్చో. రా. వస్తున్నా. నిన్ను కాదే కూర్చోమంది, నువ్వు పో అసలుకి. కమ్ వెల్కమ్. ఈ మంత్రిచ్చిన పసుపుని ఇల్లంతా చల్లు. అమ్మా అల్లే లైక్ ఓం హ్రీం స్వాహ ఓం హ్రీం క్లీం ఆవాహనం ఆవాహనం దిగ్బంధనం ఆత్మ దిగ్బంధనం జరిగిపోయింది. తప్పించుకోలేము. ఇప్పుడు ఆ బాటిల్ ఏం చేస్తారు? రేపు మీరు పేమెంట్ ఇవ్వగానే శ్మశానంలో తీసుకెళ్లి సమాధి చేస్తాం. గురుగారు, గురుగారు మీరే చూస్తున్నారు. ఆత్మబంధం జరిగినప్పుడు గురువు గారు ఒక రూపాయలు చూసి తట్టుకోలేరు. ఎవరికైనా వెళ్ళిపోండి వెళ్ళిపోండి రా వెళ్ళిపోండి. శాంతించండి. వెళ్ళిపోండి బాబా. వెళ్ళిపోయారు బాబా. Escape. అలాగా రేయ్ జాగ్రత్తగా తాయెత్తులు ఎమ్మకి ఆ బ్యాగ్ కట్టండి. దెబ్బక గోపాలం సింగిల్ పేమెంట్ ఇచ్చేయాలి. బావ మరి నా కిడ్నీలో. ఏ మూసుకుని పద. కట్టే కట్టే త్వరగా. దెయ్యం. Godros, tell me. Domino's cheesebuster pizza, Asian paint. रुक जाओ, रुक जाओ. ఇదిగో 5 లక్షలు. అదేంటి మన కమిట్ అయింది 10 లక్షలు కదా. ఆ ముందు దెయ్యాన్ని తీసుకెళ్లి శ్మశానంలో సమాధి చేసి తర్వాత దగ్గరుండి నా కూతురి పెళ్లి జరిపిస్తే ఆ మిగతా 5 లక్షలు ఇస్తా. అబ్బా ఏడు బా మళ్ళీ ఇరికించడినా. ఆ? హస్తు హస్తు శుభమస్తు. మస్తు మస్తు. ఆ? అమ్మయ్య. నమస్తే సార్. పాప ఎలా ఉంది డాక్టర్? ప్రస్తుతానికి రోజు లెక్క పెడుతుందమ్మా. ఇదిగోండి మీరు ఈ డబ్బు లెక్క పెట్టి పాపకు ఆపరేషన్ చేయండి. వెరీ గుడ్ అమ్మా. కౌంటర్లో కట్టేయండి అమ్మా. అలాగే పదండ్రా. ఈ పేషెంట్ టెస్ట్ లేనియమ్మా. అమ్మయ్యా మనం ముందే డబ్బులు కట్టేస్తాం. ఇంకా పాప ప్రాణాలకు ఏం ఓం వేయలేదు. వెంకటేశాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. పాప ప్రాణాలు కాపాడుకున్నారు గోవిందా, మరి మీ ప్రాణాలు ఎవరు కాపాడతారు గోవిందా? ఏం చేద్దాం అరుణా వీళ్ళని? అవయవ దానం అని అబద్ధం ఆడి కిడ్నీ లాగేసుకుందాం కరణ. అరుణా మేడం అవయవాలు దానం చేస్తే తీసుకోవాలి, అంతేకాని దాడి చేసి కాదు. మాల్లో ఉన్నారు, కొద్దిగా మానవత్వంతో ఆలోచించండి సార్. కరుణ గారు కాస్త కరుణించండి. మీ అరుణ్ గారి మీద ఒట్టు. నాకు 1 వీక్ టైం ఇవ్వండి. మీ అమౌంట్ ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను. లేదంటే మీరు ఆన్ ద స్పాట్ లో మమ్మల్ని వేసేయండి. 1 వీక్ లో మాల తీసేస్తున్నా గోవిందా. మీరు అమౌంట్ కట్టకపోతే మీ తలకాయ తీసేస్తా గోవిందా. గోవిందా గోవిందా గోవిందా. కరుణ గారు ఉంటున్నారు. నమో వెంకటేశ.